ఏంటంటే మంచు వారి గొడవలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నాకైతే కొద్దిగా బాధగానే అనిపిస్తుందండి. ఎందుకంటే మనోజ్ గారు మంచు ఫ్యామిలీ చాలా ఇష్యూస్ చేస్తున్నారు. గొడవలు ప్రతి ఫ్యామిలీలో గొడవలు ఉండడం మామూలు సహజం. సో వీళ్ళ ఫ్యామిలీలో కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనోజ్ గారు రెండో భార్య కొడుకు ఫస్ట్ భార్య కొడుకు వచ్చేసి విష్ణు గారు లక్ష్మి గారు. సో వాళ్ళిద్దరికీ సమాన న్యాయం చేయనప్పుడు ఈయనకు చేయాలి. ఎవరు మోహన్ బాబు గారు తండ్రి అయినటువంటి మనోజ్ గారు తండ్రి అయినటువంటి మోహన్ బాబు గారు సరైన న్యాయం చేయాలి. అది నాకు చేయలేదు కాబట్టి ఆయన పోరాటం చేస్తారు. ఎవరు మనోజ్ గారు. అంటే ఈ విషయాలన్నీ అంటే ఆస్తి కోసం కాదు, ఏదో ఆత్మగౌరవం కోసం అని చెప్పేసి మనోజ్ కూడా అన్నాడు. మోహన్ బాబు గారు మీడియాపై చేసుకున్నారు కదా. అవును. అంటే మీడియా ప్రతినిధులను కొట్టారు. అవును. అంత కోపం తెప్పించే విషయంగా అది అనుకుంటున్నారంటే మీడియా తప్పు చేసిందని అనుకోవాలంటారా, లేకపోతే ఎందుకు అలాగ అనుకోవాలంటే వాళ్ళు ఎందుకు ఆయన అంత కోపం తెచ్చుకోవాల్సిన? మీడియా తప్పు చేయలేదండి. మీడియా రావడం సహజం. ఇప్పుడు సెలబ్రిటీ ఏదైనా తప్పు చేసినా, సెలబ్రిటీస్ ఎక్కడున్నా మీడియా రావడం మామూలు సహజం. సో వాళ్ళు రావడం అనేది సహజం. ఇప్పుడు ఆయన గొడవకు వెళ్ళినప్పుడు మనోజ్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు జల్పల్లిలో శంషాబాద్ వెళ్ళినప్పుడు జల్లిపల్లిలో ఉన్నటువంటి తన మోహన్ బాబు తన నివాసానికి వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళిపోయారు. రండి ఇక్కడ న్యాయం జరగాలని తీసుకెళ్ళాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే మ్యాటరు మీడియా పైన దాడి చేయడం పెద్ద సమస్య అండి. పెద్ద అసలు అవసరం చేయకూడదు. ఆయన కంట్రోల్ తప్పి అంత పెద్ద మనిషి కంట్రోల్ తప్పడం అనేది అసలు తప్పండి. కంట్రోల్ తప్పి ఆయన మీద చేసుకోకూడదు. అంత కోపం ఎందుకు రావాలండి? మీడియా దయచేసి మీరు పక్క పోండి. అంటే దయచేసి మీరు పక్క పోండి. మీడియా గారు దయచేసి పక్క పోండి. ఇది ఫ్యామిలీ సమస్య, దీన్ని పెద్ద ఇష్యూ చేయొద్దని ఒక మాట మాట్లాడాలి. ఆయన విద్యాసంస్థలు, ఆయన ఒక అధిపతి, ఒక యూనివర్సిటీకి ఒక మేనేజరు, ఒక CEO, అంత పెద్ద మనిషి తన విద్యాసంస్థలు కలిగిన అంత పెద్ద మనిషి కంట్రోల్ తప్పడం అసలు పద్ధతి కాదండి. అంటే మీడియా తన బాధ్యత చేస్తోంది, ఈయన మాత్రం అంత కంట్రోల్ తప్పడం అనేది చాలా పెద్ద విషయంగానే చూడాలంటారా? అవును, విషయం పెద్ద తప్పండి. ఎందుకంటే మీడియా పైన చేసుకోకూడదు. మీడియా అనేది సమాజాన్ని ఎత్తి చూపించేది. లోపాలు పాపాలు అవేంటి సుఖదుఖాలు పాపాలు ఏవైనా కానీ ఒక మనిషి చేస్తున్నటువంటి కొన్ని పనులను కానీ సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలపైన మీడియా చాలా ఫోకస్ చేస్తుంది. అంటే ఎక్కడైనా ఎవరికైనా సమస్యలు వస్తే పరిష్కారం కానీ విషయంలో సహాయం చేసేది మీడియానే. అలాంటి మీడియా సహాయం తీసుకోవాలి, కానీ మీడియానే దాడి చేయడం అనేది మోహన్ బాబు గారు అంత పెద్ద వ్యక్తి, అంత సీనియర్ వ్యక్తికి ఆయన అంత కోపం తెచ్చుకోవడం ఎలా కరెక్ట్ అంటారు? అంటే ఆయనకు దాదాపు 72 ఏళ్ళు ఉంటాయండి. 72 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఒక మామూలు చిన్నపిల్లల్లాగా కంట్రోల్ తప్పేసి కొట్టడం అనేది చాలా తప్పండి. ఎంత పెద్ద తప్పంటే ఇక్కడ మీడియా తన మీదకి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, అయ్యా పక్క పోండి, దయచేసి మీడియా వాళ్ళు ఫోకస్ చేయకండి, ఇది ఫ్యామిలీ ఇష్యూస్, ఇది మీకు ఎలాంటి సంబంధం లేదు అలా చెప్పుకోవాలి. డైరెక్ట్ రావడమే నిదానంగా అట్లా ఎంతమంది వచ్చారని చూసి క్వశ్చన్ అడిగేసరికి ఈయన రైజ్ అయిపోయి కొట్టడం తప్పండి. అసలు ఆయన బయటకే రాకుండా ఉంటే బాగుండదు అంటారా? ఆయన అలాగే 100% అండి. ఇప్పుడు ఇప్పుడే కాదండి, అప్పుడెప్పుడో 8 ఏళ్ళ నుంచి చిరంజీవి ఫ్యామిలీ మీద, మిగతా వాళ్ళ ఫ్యామిలీ మీద వీళ్ళు వెళ్ళడం, పోట్లాటకు వెళ్ళడం చాలా సహజం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ సమస్య వచ్చేసరికి ఇంకా ఎక్కువ అయిపోయాడు. ఆ కసియల్లా ఈయన మనోజ్ మీద తీర్చుకోవాలని చూస్తున్నాడు. ఇది తప్పండి. అంటే ఈయనకి సినిమాల ఇండస్ట్రీలో ఫెయిల్యూర్సే కారణం అని అనుకోవాలంటారా? ఈ ఫ్రస్ట్రేషన్కే దానికి కారణం? అవునండి, కావచ్చు. సినిమాలు లేవు, అన్ని ఫ్లాప్లు అవుతున్నాయి. ఇప్పుడు విష్ణు గారు తీసిన సినిమా కూడా ఫ్లాప్లు అవుతున్నాయి. అప్పుడెప్పుడో 50 కోట్లు పెట్టి తీసిన సినిమా ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు ఏదో 100 కోట్ల పైన ఒక సినిమా తీస్తున్నాడు కన్నప్ప. అది కూడా పెద్ద హిట్ అవుతుందో లేదో తెలియదు. సో పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాడు. చూద్దాం. ఇది పెద్ద సమస్య అండి. వాళ్ళకి సినిమాలు ఆడవు. ఒకవేళ ఆడినా యావరేజ్, డిజాస్టర్, ఫ్లాప్లో అవుతున్నాయి. అది. ఓకే అండి, థ్యాంక్ యూ.